ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆద్య వాళ్ళ నాన్న రావాలి. మా అన్నయ్య అతని ఒంటి మీద ఉండే చర్మాన్ని కొరడాతో ఒలిచేయాలి. ఏమండి? అక్క, నువ్వెంత ప్రాధేయపడ్డా బావగారు శిక్షించక మానరు. ఊళ్ళో తీర్పిచ్చే పెద్ద మనిషి చెల్లెలి విషయంలో అన్యాయం జరిగినా ఊరుకున్నాడని జనం తిట్టుకోరు? నువ్వుండవే. ఆ? పుండు మీద చల్లడానికి గొడ్డుకారం పట్టుకుని నువ్వు రెడీగా ఉంటావు. దేవుడో, పెద్దనాన్నకి కోపం తగ్గేంత వరకు డాడీ ఇంటికి రాకుండా ఉంటే చాలు. రమా, ఏంటి నువ్వెందుకు వచ్చావు? రామా, నువ్వెందుకొచ్చావు? అదేని ఎవరు ఏమి అనడానికి వీల్లేదు అని చెప్పడానికి వచ్చానమ్మా. రామా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. వెళ్ళు. నువ్వు బాగా అద్యా. ఇది ఇల్లే కదా, తనెక్కడికి వెళ్ళాలి? తన అత్తగారింటికి వెళ్తుందే. వచ్చి నిమిషమైనా కాలేదు, అప్పుడే వెళ్ళిపోమంటారేంటి? పద్మావదిన అవమాన భారాన్ని దించే ఘట్టాన్ని చూడదా? నీ మూతి మీద కొడతాను. ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడతావేంటి? జరగబోయేదాన్ని చెప్తే నా మీద కోపడతారేంటత్తయ్యా? రామా, నాన్న నాన్న నేను చెప్పేది విను నాన్న. ఆద్యది ఏం తప్పులేదు. రామా, మీరు ఏంటి? ఒక్కసారి కోపంతో రామా, కాకుండా ఆలోచించి. జరిగిందేదో జరిగిపోయింది రామా. మళ్ళీ ఆ విషయం మాట్లాడటం ఎందుకు? ఏ విషయమో నాన్నకి తెలియాలి కదా. వాళ్ళ నాన్న నా చెంప పగలగొట్టినప్పుడు మీ నాన్న ఇంట్లో లేకపోయినా నా పరువు పోయిందని నేను కుమిలిపోతున్నానని మా అన్నయ్యకి తెలుసులేరామా? అత్తయ్య, అదంతా కాదు. అసలు ఏం జరిగిందనేది మీకు తెలుసా? ఆగు రామా. రామా, ప్లీజ్ నువ్వు మాట్లాడుకో. నువ్వు ఇప్పుడు మాట్లాడితే ఇంకా గొడవలు అయ్యేలా ఉన్నాయి. ప్లీజ్. నేనేం చెప్పకపోతేనే ఇంకా సమస్య అవుతుంది ఆద్య. నాన్న, ఆ రోజు ఏం జరిగిందంటే. రామా, ప్లీజ్ రామా. లేదు ఆద్య, రామా, నన్ను రామా, చెప్పండి. మాట్లాడుకో. నేను చెప్తా. ప్లీజ్ రామా.